హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు రేణుక వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు సింపుల్గా నా స్టైల్లో నేను ఉప్మా అనేది ఎలా చేస్తాననేది చూసేయండి. ముందుగా అయితే నేను రవ్వనైతే మంచిగా పచ్చివాసన పోయేలాగా వేయించుకొని అయితే పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. ఇంకా అదే గిన్నెలో 3 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను. అంటే మనకి ఏది రుచిగా లేనప్పుడు సింపుల్గా ఎలా చేసుకోవాలనేది నేనైతే వీడియోలో చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు అనేది వేసుకోవాలి. ఇంకా ఆవాలు అనేవి మంచిగా వేగిన తర్వాత ఇంకా ఉంటాయి కదా ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, అలాగే శనగగింజలు కూడా కొద్దిగా వేసుకోవాలన్నమాట. మామూలుగా పచ్చి శనగగింజలు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా మా ఇంట్లో అవి అయితే లేవన్నమాట. ఇంక నేనైతే వేయించి పెట్టుకున్న శనగగింజలు అయితే వేసానన్నమాట. ఇంకా ముందుగానే అన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట. టమాటాలు అనేవి ఇప్పుడే వేయకూడదు అన్నమాట, ఎందుకంటే టేస్ట్ పోతుంది. ముందుగా ఉల్లిగడ్డలు అనేవి మంచిగా వేగిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ మంచిగా వేపుకుందాము. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటాలు అనేవి వేసుకుందాం అనమాట. నేనైతే రవ్వ అయితే 2 కప్పులు అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా రెండు కప్పులకి 4 కప్పులు లేదా 5 కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట. ఉప్మా అనేది కొంచెం మెత్తగా ఉంటేనే మంచిగా తినడానికి కూడా బాగుంటుందన్నమాట. కొద్దిసేపు మూత అయితే పెట్టుకుందాము టమాటాలు వేసిన తర్వాత. ఇంకా లోపు మనం నీళ్ళు అయితే కొలిచి పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఆ గ్లాస్తో ఒక 2 గ్లాసులు అయితే తీసుకున్నాను అనమాట రవ్వ. ఇంక అందుకోసమే ఇప్పుడు వాటర్ అయితే 5 గ్లాసులు అయితే పోసుకుంటాను. ఇవన్నీ మంచిగా మెల్ట్ అయితే అవ్వాలన్నమాట. ఇంక ఇప్పుడైతే నేను కొద్దిగా సాల్ట్, పసుపు అయితే వేసుకుందాము. పసుపు మామూలుగా వేయరన్నమాట, ఇంకా కొద్దిగా కలర్ రావడానికి కోసం కొంచెంగా వేసుకుందాము. సాల్ట్ అయితే తగినంత వేసుకొని కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము. మంచిగా కలుపుకుందాం. మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడైతే మనం వాటర్ అయితే పోసుకుందాము. కొలత ప్రకారమే పోయాలనేసి ఏం లేదనమాట, మన ఇష్టము. వాటర్ కొద్దిగా ఎక్కువగానే పోసుకోవాలన్నమాట. ఇంకా వాటర్ పోసిన తర్వాత వాటర్ అనేవి మంచిగా మరగాలి. మరిగిన తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్న రవ్వ అయితే అందులోకి వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా వాటర్ పోసేసి కొద్దిసేపు మూత అయితే పెట్టేద్దాము. ఇంకా వాటర్ అయితే మంచిగా మరిగాయి అన్నమాట. ఇప్పుడైతే రవ్వ కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే అది గడ్డలు కట్టేస్తుంది అనమాట. రవ్వ అనేది మంచిగా ఉడకదు. ఇంకా అందుకోసమే మంచిగా కలుపుకుంటూ రవ్వ అనేది వేసుకోవాలన్నమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే బ్యాచిలర్స్ ఎవరైనా వంట రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే వీడియో అయితే పెడుతున్నాం అనమాట. సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఉప్మా అనేది వేడిగా తింటేనే బాగుంటుంది అనమాట. చల్లారిపోయిన తర్వాత తింటే అస్సలు బాగుండదు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.